జూన్ మూవీస్ ప్రొటాగనిస్ట్ అయిన పాల్ అట్reides ఒక బ్లూ కలర్ లిక్విడ్ ని తీసుకోవడం మనం జూన్ 2 మూవీలో చూసాం కదా. ఆ లిక్విడ్ ఒక పాయిజన్. దాన్ని చిన్న సైజ్ లో ఉన్న శాండ్ వామ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ శాండ్ వామ్స్ ని నీళ్లలో ముంచితే చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ పాయిజనస్ లిక్విడ్ ని వదులుతాయి. ఇది మామూలుగా అయితే మనిషిని వెంటనే చంపేస్తుంది. కానీ బెనే జెసరెట్ ట్రైనింగ్ తీసుకున్న స్త్రీలు ప్రాణబిందు అనే పద్ధతి ద్వారా బాడీని కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. వాళ్ళు ఈ లిక్విడ్ ని తీసుకున్నప్పుడు తమ హార్ట్ రేట్ ని స్లో చేసుకుని అన్ని యాక్షన్స్ ని సస్పెండ్ చేసి కోమాలోకి వెళ్లి ఆ పాయిజన్ ని బ్రేక్ చేసి ఆహారంగా మారుస్తారు. అప్పుడు అది వాళ్ళ జెనెటిక్ మెమరీని అన్లాక్ చేసి వాళ్ళ వంశానికి చెందిన అందరు ఆడవాళ్ల మెమరీస్ ని చూపిస్తుంది. ఫ్రెమల్లో కూడా ఇటువంటి రెవరెండ్ మదర్స్ ఉంటారు. వీళ్ళు ఆ పాయిజన్ ని డైజెస్ట్ చేసుకున్నాక తిరిగి నోటితో గాని చెమటగా గాని దీన్ని బయటకు వదులుతారు. ఆ లిక్విడ్ నే వాటర్ ఆఫ్ లైఫ్ అంటారు. అది పాయిజనస్ కాకపోవడమే కాక తీసుకున్న వాళ్ళకి స్పైసెస్ లాగా కొన్ని పవర్స్ ఇస్తుంది. జనరల్ గా ఆడవాళ్లు మాత్రమే ఈ పాయిజన్ ని తీసుకుని సర్వైవ్ అవుతారు. కానీ బెనే జెసరెట్ తన బ్రీడింగ్ ప్రోగ్రామ్ తో అలా ఆ పాయిజన్ ని తీసుకుని సర్వైవ్ అవ్వగలిగే మేల్ ని పుట్టించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా కాకపోయినా అవసరమైన జీన్స్ తో పుట్టిన పాల్ ఈ పాయిజన్ ని తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ ప్రెషన్స్ ని అన్లాక్ చేసుకోగలుగుతాడు. పాస్ట్ ని ఫ్యూచర్ ని మాత్రమే కాక ఎక్కడో జరిగే ప్రెజెంట్ ని కూడా యాక్యురేట్ గా చూడగలిగే పవర్ ఈ పాయిజన్ వల్ల అతనికి వస్తుంది.